Subscribe to Color Frames. టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జట్టుకు దూరమై చాలా కాలమైంది. బీసీసీఐ మాటను పెడచెవిన పెట్టినందుకు అతడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. ఆ తర్వాత జట్టులో స్థానం మిస్ చేసుకున్నాడు. దేశవాళీ టోర్నీలో ఆడాలని బీసీసీఐ పలుమార్లు హెచ్చరించింది. రాహుల్ ద్రావిడ్ కూడా ఇషాన్ కిషన్ను రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ కిషన్ పట్టించుకోలేదు. ఐపీఎల్కు ముందు దేశవాళీ టోర్నీలో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. కట్ చేస్తే ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీలో దుమ్ము దులిపాడు. ఐపీఎల్ తర్వాత ఖాళీగా ఉన్న ఈ యువ కిరీటం దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేసి సంచలన బ్యాటింగ్తో ఆశ్చర్యపరిచాడు. ఇషాన్ కిషన్ బుచ్చిబాబు టోర్నీ ద్వారా దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేశాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ సాధించాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మనోడు ఏకంగా 6 నెంబర్లో వచ్చి సెంచరీ కొట్టడం గమనార్హం. ఇన్నింగ్స్లో 61 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆ తర్వాత 25 బంతుల్లో తుఫాన్ బ్యాటింగ్ చేసి శతకం బాదాడు. కిషన్ తన ఇన్నింగ్స్లో 36 బంతుల్లో 9 సిక్సర్లు బాదాడు. మొత్తంగా 10 సిక్స్లతో ఊచకోత కోశాడు. 92 పరుగుల వద్ద వరుసగా 2 సిక్స్లు బాది తనదైన శైలిలో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్లో 107 బంతుల్లో 114 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 91.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. ఇషాన్ కిషన్ సారథ్యం వహిస్తున్న జార్ఖండ్ 84 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. ప్రస్తుతం జార్ఖండ్ 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. కాగా వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్టు మ్యాచ్లు ఆడుతుండటంతో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇషాన్ కిషన్ కష్టపడుతున్నాడు. ఇషాన్ కిషన్ మాస్ కొట్టుడిపై గంభీర్ ఫుల్ ఖుషి అవుతున్నాడు. హెడ్ కోచ్గా గంభీర్ ఎంట్రీతో దేశవాళీ టోర్నీ ఆడుతున్న కిషన్ తొలి సీజన్లోనే ఈ తరహా విధ్వంసం నెలకొల్పాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.